ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు తీసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 8. అంటే ఖర్చు ఈసారి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. రాజపూజ్యం 1, అవమానం 5. సహకరించేవారు ఒకరైతే వ్యతిరేకించేవారు 5 మంది ఉన్నారు. అంటే కొద్దిగా వీళ్ళకి కూడా పరీక్షా సమయం అని చెప్పొచ్చు. కారణం ఏమిటి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే గురువు యొక్క సంచారం అష్టమ రాశిలో ఉంటుంది. మే 1 తర్వాత గురువు వృషభంలోకి వెళ్తున్నారు. ఆ వృషభం అనేది ఈ యొక్క తులారాశి వారికి 8వ రాశి అవుతుంది. తర్వాత శని యొక్క సంచారం కూడా పంచమ రాశిలో శని సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి వీరికి కొద్దిగా పరీక్షా సమయం, ఓపికగా ఉండాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి అనవసరమైనటువంటి వాద వివాదాల్లో వీళ్ళు తలదూర్చుకోవడం, తనకు సంబంధం లేని విషయాల్లో వీళ్ళు తలదూర్చడం వల్ల నిందలు వచ్చేటటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. కాబట్టి తోటి విద్యార్థులతో ఉన్నప్పుడు విద్యార్థులు, తోటి ఉద్యోగస్తులతో ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగస్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి, అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోవడం ద్వారా లేనిపోని నిందలు పొందేటటువంటి